ఈజీ కాదని తేలిపోయింది. ఏదో అనుకున్నాం గానీ బాంబులు పేల్చేస్తోంది కవితక్క. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయాలనుకున్నారని, ఇప్పుడు కూడా అదే నడుస్తుందని బయటపెట్టి షాక్ ఇచ్చింది. ఇది గులాబీకి మామూలు స్ట్రోక్ కాదు. ఇక ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా గులాబీకి జరిగిన డ్యామేజ్ మాత్రం సరిచేయలేరనే చెప్పాలి. పార్టీలోనూ కుటుంబంలోనూ కీలకమైన కవిత, అందులోనూ కేసీఆర్ బాబుకు ముద్దుల గారాల పట్టి అవడంతో కవిత చెప్పే ప్రతి మాటకు చాలా వాల్యూ ఉంటుందని, జనం ఈజీగా నమ్మేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు కవిత వదులుతున్న ఒక్కో చాప్టర్ ఒక్కో రకంగా పేలుతోంది. మొన్నటి వరకు కవిత పని అయిపోయిందనుకున్న వాళ్ళు రోజు అందరూ కవిత గురించే మాట్లాడుకునే స్టేజ్కి రావడంతో ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కవితకు మధ్య ఓ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ తో రాయబారం నడిపినట్లు వార్త ఇవ్వడంతో కవిత ఫైర్ అయింది. అది ఫేక్ అని ట్విట్టర్లో పెట్టింది. మరోవైపు ఆంధ్రజ్యోతి కథనం కూడా అంత నమ్మబుల్గా లేదు. ఇప్పుడు మళ్లీ కేసీఆరే కవితను నడిపిస్తున్నారని, ఆమె ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేర్పించాలని, ఆమె వెనుక కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పంపిస్తారని, ఇవన్నీ చేసి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని మరో కథనం ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇది కూడా లాజిక్ లేకుండా ఉందని కవిత వర్గం ఫైర్ అవుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే మాట బయటపెట్టడంతో కవిత వెనుక కేసీఆర్ లేరని క్లారిటీ వచ్చేసిందంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కవిత మాట్లాడుతున్న మాటలు బీఆర్ఎస్ కు మామూలు డ్యామేజ్ చేయవని, వెనక్కి తీసుకోలేరని, ఇలాంటి ఆత్మహత్యాస దృశ్యమైన వ్యూహం తెలివైన వాళ్లు చేయరని, అందులో కేసీఆర్ అస్సలు చేయరని అంటున్నారు. అలాంటిది కేసీఆరే కవితను నడిపిస్తున్నారని ఆంధ్రజ్యోతి కథనం ఎలా ఇస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఏమైనా కవిత ఎపిసోడ్ రేవంత్ రెడ్డికి నష్టం చేసేది పక్కన పెడితే అసలు నష్టమంతా కేటీఆర్కే జరుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కవిత వల్ల ఎంతో కొంత భాగమైతే గులాబీ పార్టీకి దూరం అవడం ఖాయం. అలాగే మిగతా వాళ్లలో కూడా కాన్ఫిడెన్స్ పోతుంది. అప్పుడు అలాంటి వీక్ పార్టీకి కేటీఆర్ నాయకుడైనా సుఖం ఉండదంటున్నారు. అందుకే కేటీఆర్ సీఎం కావాలనే కల కూడా కవిత వల్ల దూరం అయిపోవడం ఖాయం అంటున్నారు. ఇక బీజేపీకి కవిత మాటలు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయనేది ఇంట్రెస్టింగ్. ఎందుకంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం అనే రూమర్ వల్ల ఎక్కువ నష్టం బీఆర్ఎస్కే అయినా బీజేపీ కూడా నష్టం ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులను లాగేసుకోవడం బాగానే ఉంటుంది, కానీ పార్టీని విలీనం చేసుకుంటే బీఆర్ఎస్ వ్యతిరేక గ్రూపులన్నీ అప్పుడు బీజేపీ కూడా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఏమైనా గత వారం రోజుల నుంచి హాట్ టాపిక్ కవితే, హాట్ న్యూస్ కవితే. కవిత ఇప్పుడు ఏం మాట్లాడినా అదే హైలైట్. ఆంధ్రజ్యోతి ఆమె ఎపిసోడ్ ని ఒకవైపు లాగాలని చూస్తుంటే కవిత మరోవైపు లాగుతున్నారు. ఇద్దరి మధ్య వార్ నడుస్తున్నట్లే ఉంది. కవిత లిక్కర్ స్కామ్ లో ఉందని ముందు రాధాకృష్ణే బయటపెట్టారు. కవితతో ఇంటర్వ్యూకి ఒప్పించి తెరపైనే అందరి ముందు ఆమె పరువు తీసేశాడు రాధాకృష్ణ. అందుకే కవిత మాత్రం ఆంధ్రజ్యోతి ఆర్కే మీద ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఇక ఈ కథ ఎంత దూరం పోతుందో చూడాలి.